సార్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం భక్తానాం తస్మై. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నేను మిగతా వాళ్ళ చాట్లు అనాలిసిస్ చేయడం కంటే నాది నేను చూసుకుంటానండి. కొన్ని ఇట్లా తక్కువ తెలిసిపోతాయి నాకు, హింట్స్ కనబడతాయి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నా విజయ నాకు ఉపయోగపడుతుందని. అవునా సార్? దట్స్ గుడ్. వాళ్ళు సాధారణంగా మనం చూడకూడదు అంటారు, కానీ ఇఫ్ యూ సీ ఇట్ విత్ అన్బయాస్డ్ మైండ్, అంటే ఏదొచ్చినా పర్వాలేదు అని. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వచ్చిన వెంటనే చెడు జరుగుతుందని పరిహారాలు అవి ఇవి చేస్తూ కొంచెం టూ డీప్ గా ఇన్వాల్వ్ అవుతారు కదా. అట్లా కాకుండా ఇఫ్ యూ ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ద ట్రెండ్ అండ్ సీయింగ్ వెదర్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఆర్ బ్యాడ్, అట్లాంటివి చూసినప్పుడు మీకు తెలిసిపోతూ ఉంటుంది పరిస్థితుల్ని బట్టి. అప్పుడు మీరు దానికి తగ్గట్టు యూ కెన్ స్లో డౌన్ ఆర్ యూ కెన్ గో ఫాస్ట్. యా, సో దానికోసం మీరు యూజ్ చేస్తే యూ కెన్ ఈవెన్ లుక్ ఇంటూ యువర్ చార్ట్స్ ఆల్సో. ఇట్స్ మోర్ ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్ కదా. ఎగ్జాక్ట్లీ. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ గో డీప్ ఇంటూ ఇట్. yes ఇట్స్ ఆల్వేస్ ఇంకా జరుగుతుంది కదా. అవి జస్ట్ వి కాంట్ అన్అవాయిడబుల్ సిచువేషన్స్ కదా సార్ ఇవంతా. మనం ఏం వాటిని జరపలేము, ఏం లేదు. ఆ ప్లానెట్స్ ని ఇంకా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా, తప్పదు. యా అబ్సల్యూట్లీ. అంతే. యా సో సరే అండి, మనము ఓకే సార్. యా ఇష్టఫల కష్టఫల చూసుకుందాము. ఓకే సార్. సో ఇప్పటి వరకు మీకు మీరు చూసిన దాంట్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి, లేకపోతే వేరు గుడ్? ఎందుకంటే లాస్ట్ వీక్ మేము ఇది కూడా కంప్లీట్ చేసినాము, దృగ్బల కూడా కంప్లీట్ చేసాము, ఆస్పెక్చువల్ స్ట్రెంత్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అని. అది సింపుల్ గానే ఉంటుంది, మీరు వర్క్ షీట్ లో చూసుకుంటే అయిపోతుంది, రైట్? అండ్ దెన్ జస్ట్ బేసిక్స్ చెప్పాలి అంటే ఆస్పెక్చువల్ స్ట్రెంత్ అంటే ఏంటంటే ఏదన్నా ప్లానెట్ మీద వేరే యొక్క గ్రహాల యొక్క దృష్టి వల్ల ఆ ప్లానెట్ కి ఆ గ్రహానికి వచ్చే బలాన్ని దృగ్బల అంటారు. దృష్టి నుంచి వచ్చే బలాన్ని దృగ్బల అంటారు. సో ఇందులో ఏంటి అంటే మనకి రెండు ప్లానెట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మిగతా గ్రహాలన్నీ, ఇంకోటి ఏమైతే మనం ఏదైతే గ్రహానికి ఈ దృగ్బలాన్ని క్యాలిక్యులేట్ చేయాలో ఆ గ్రహాన్ని. సో జనరలీ చూస్తే ఏంటంటే మనకు మనం ఇప్పుడు మీకు క్యాల్కులేషన్స్ కనుక చూపించాలి అంటే నిమిషం, అన్నిటికంటే ముందు మనం ఏం చేయాలంటే 2 రిఫరెన్స్ పాయింట్స్ బేసిక్ గా ఇక్కడ, రైట్? ఒకటి ఏంటంటే ఏ గ్రహాని కోసం మనము ఇది క్యాల్కులేట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ గ్రహానికి, ఇంకా ఏ గ్రహాల నుంచి దానికి దృష్టిని మనం క్యాల్కులేట్ చేస్తున్నామో అదొకటి. అంటే ఆస్పెక్టెడ్ ప్లానెట్ అంటే ఏ ప్లానెట్ కోసం అయితే మనం క్యాల్కులేట్ చేస్తామో అది. ఇంకా ఆస్పెక్టింగ్ ప్లానెట్ అంటే అది ఏ గ్రహం నుంచి దాని యొక్క ప్రభావాన్ని క్యాల్కులేట్ చేస్తామో అది. సో అట్లా మనము రెండు ఇట్లా టేబుల్ వేసుకోవాలి, పైన అన్ని ప్లానెట్స్ కింద అన్ని ప్లానెట్స్ వేసుకొని అన్నిటి యొక్క లాంగిట్యూడ్స్ ని వేసుకొని అన్నిటికంటే ముందు మనం డిఫరెన్సెస్ ని కనుక్కోవాలి ప్రతి ఒక్క ప్లానెట్ కి ఇంకో ప్లానెట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇక్కడ చూసారనుకోండి, ఇందులో సన్ ఇంకా సన్ మధ్యలో 0, మూన్ ఇంకా మూన్ మధ్యలో 0, మార్స్ ఇంకా మార్స్, ఇట్లా డయాగ్నల్ గా చూసుకుంటే కనుక ఇవన్నీ జీరోస్ ఉంటాయి. తర్వాత మనం మూన్ కి ఇంకా సన్ కి మధ్యలో చూడాలి అంటే మూన్ ని ఒక ప్లానెట్ లా తీసుకొని తనకి మనము ఈ దృగ్బలాన్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు దాన్ని తీసుకొని అది మైనస్ ఏదైతే ప్లానెట్ నుంచి మనం క్యాల్కులేట్ చేస్తున్నామో దాన్ని ఆస్పెక్టెడ్ ప్లానెట్ మైనస్ ఆస్పెక్టింగ్ ప్లానెట్ చేసుకొని మనం డిఫరెన్సెస్ రాస్తాం అన్నిటికి సంబంధించి. ఓకే, ఎక్కడైతే డిఫరెన్స్ మనకి ఈ డిఫరెన్సెస్ క్యాల్కులేట్ చేసుకున్నాక మనం ఏం చేస్తామంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వస్తుంది డిఫరెన్స్, ఐదర్ ఇట్ షుడ్ బి లెస్ ఆర్ మోర్, రైట్? సో పాజిటివ్ ఉంటే దాన్ని అట్లనే వదిలేసి, నెగిటివ్ ఉంటే మాత్రం దానికి మనము 360 degrees యాడ్ చేసి పాజిటివ్ వాల్యూని రాసుకుంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మార్స్ కి చూసుకుంటే 103.18 మైనస్ 309.5 చేస్తే 206 మైనస్ 206.32 వచ్చింది. నెగిటివ్ ఉండకూడదు కాబట్టి దానికి మనం ప్లస్ 360 degrees వేసుకొని ఇది పాజిటివ్ లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇట్లా ఫస్ట్ అన్ని డిఫరెన్సెస్ క్యాల్కులేట్ చేస్తాము. చేశాక మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ని బేస్ చేసుకొని డిఫరెంట్ వాల్యూస్ రాసుకుంటాం. ఓకే, వాల్యూస్ రాసుకొని మనం క్యాల్కులేట్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఈ డిఫరెన్సెస్ ని దృష్టి కేంద్ర అంటారు, డిఫరెన్స్ బిట్వీన్ ద లాంగిట్యూడ్స్, దృష్టి కేంద్రాన్ని తీసుకున్నాక ఈ దృష్టి కేంద్రం అనేది 0 నుంచి 30 degrees లో ఉన్నప్పుడు మనం ఈ దృగ్బలాన్ని షష్టాంశాలలో 0 అని రాసుకుంటాం. సిమిలర్లీ 30 నుంచి 60 degrees లో ఉన్నప్పుడు ఆ దృష్టి కేంద్రం -30/2. ఇవన్నీ ఫార్ములాస్ పెట్టుకొని మనము క్యాల్కులేట్ చేస్తాం. చేశాక ఇది ఫస్ట్ రెగ్యులర్ ఆస్పెక్ట్ కోసం అంటే 180 degrees దాని ఏదైనా ప్లానెట్ది జనరల్ గా పెట్టుకున్నది.
తర్వాత మీరు కనుక చూస్తే మనకి కుజుడికి, గురువుకి, శనికి మిగతా ఇంకా 2 ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. రైట్? సో కుజుడికి వచ్చేసి 4th హౌస్ ఆస్పెక్ట్ ఉంటుంది, 8th హౌస్ ఉంటుంది. 4th హౌస్ అంటే 90 డిగ్రీస్ నుంచి 120 డిగ్రీస్, 8th హౌస్ అంటే 210 డిగ్రీస్ నుంచి 240 డిగ్రీస్ కుజుడి నుంచి. సిమిలర్లీ గురువు గారికి వచ్చేసి మీకు 5th హౌస్ అండ్ 9th హౌస్. 5th హౌస్ వచ్చేసి 120 to 150 ఉంటుంది. నెక్స్ట్ 9th హౌస్ వచ్చేసి 240 to 270 ఉంటుంది. సో ఇట్లా మనం క్యాల్కులేట్ చేసి ఆ క్యాల్కులేట్ చేసిన సపోజ్ ఏదన్నా ఒక ప్లానెట్ ని తీసుకున్నప్పుడు అది ఈ డిగ్రీస్ రేంజెస్ లో ఉన్నప్పుడు దానికి ఎక్స్ట్రా 15 పాయింట్స్ యాడ్ చేస్తాం. ఓకే, మార్స్ అయితే, జూపిటర్ అయితే 30 పాయింట్స్ యాడ్ చేస్తాము, శని అయితే 45 పాయింట్స్ యాడ్ చేస్తాం. 45 ఇట్లా ఓవరాల్ గా మనం టేబుల్లో కింద దిగ్బలాలకు సంబంధించినవి వేసుకుంటాం. వేసుకున్నాక ఏంటంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఈ లాంగిట్యూడ్స్ డిఫరెన్సెస్ క్యాల్కులేట్ చేసుకున్నాం. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇందులో మనకి శుభ దృష్టి ఉంటుంది, అశుభ దృష్టి ఉంటుంది. శుభ దృష్టి అంటే శుభుల ద్వారా వచ్చే దృష్టిని శుభ దృష్టి అంటాము. అశుభ దృష్టి అంటే మెలిఫిక్స్ ద్వారా వచ్చే దృష్టిని అశుభ దృష్టి అంటాం. శుభ దృష్టికి పాజిటివ్ సైన్ ఇస్తాము, అశుభ దృష్టికి నెగిటివ్ సైన్ ఇస్తాం. ఓకే, అయితే ఇందులో శుభులు ఎట్లా క్యాల్కులేట్ చేయాలి అంటే మనకు తెలిసినట్టు గురువు గారు, శుక్రుడు వీళ్ళిద్దరు శుభులు, ప్లస్ చంద్రుడు వచ్చేసి క్షీణచంద్రుడు వచ్చేసి అశుభుడు. అదే సపోజ్ పౌర్ణమి చంద్రుడు ఏదైతే నిండుగా ఉండే చంద్రుడు ఉంటాడో తనని శుభుడు కింద తీసుకుంటాము. తర్వాత బుధుడు వచ్చేసి పాపులతో కలిసి ఉన్న బుధుడు వచ్చేసి మనకి పాపిలా తీసుకుంటాము, అశుభుడిలా తీసుకుంటాము. అదే మంచి ప్లానెట్స్ తో కలిసిన బుధుని తీసుకొచ్చి శుభుడిలా తీసుకుంటాం. మనకున్న చార్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసుకుంటే కనుక తను పౌర్ణమికి దగ్గరలో పుట్టాడు ఆ మనిషి 13 సెప్టెంబర్ 81 డేట్ ప్రకారం. సో తనకి చంద్రుడు వచ్చేసి శుభుడు అయిపోయాడు. సిమిలర్లీ బుధుడు గురువు గారికి చాలా దగ్గరలో ఉన్నాడు, ఆల్మోస్ట్ లెస్ దాన్ 1 డిగ్రీలో ఉన్నాడు. కాబట్టి తనని కూడా శుభుడు కింద తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఆస్పెక్టెడ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో సన్, మూన్ ఇవన్నిటికీ దృష్టి క్యాల్కులేట్ చేయాలి అంటే ఈ సూర్యుడిని తీసుకుంటే దీనిపైన జూపిటర్ యొక్క దృష్టి ఎట్లా ఉంది అని కనుక్కోవాలనుకోండి. మనం జూపిటర్ గురువు ద్వారా సూర్యుడి పైన ఏమన్నా దిగ్బలం అన్నది వచ్చిందా లేదా అనేది క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ ఆయన యొక్క డిగ్రీస్ చూడాలి. సన్ మైనస్ జూపిటర్ డిగ్రీస్ చూసినాం అనుకోండి, మనం సన్ మైనస్ జూపిటర్ డిగ్రీస్ చూస్తే 335.92 వచ్చింది. రైట్, ఈ 335.92 వచ్చినప్పుడు ఈ వాల్యూని ఎక్కడ ఉంది, 300 నుంచి 360 మధ్యలో ఉంది కాబట్టి 0 వేసుకున్నాం. 0 వేసేసుకోవాలి. రైట్, వేసుకున్నాక ఇప్పుడు జూపిటర్ నుంచి క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి 330లో ఉంది, ఈ 2 రేంజెస్ లో కూడా లేదు కాబట్టి 30 డిగ్రీస్ యాడ్ చేయలేదు. సో ఓవరాల్ సన్ పైన జూపిటర్ నుంచి వచ్చే దృగ్బలం 0 డిగ్రీస్, 0 షష్టాంశాలు. సిమిలర్లీ సూర్యుడి మీద శుక్రుడి ద్వారా ఏమన్నా దిగ్బలం వచ్చిందా అని చూడాలి అంటే సూర్యుడికి ఇంకా శుక్రుడికి మధ్యలో డిఫరెన్స్ మళ్ళీ 320 డిగ్రీస్ వచ్చింది ఇక్కడ చూసుకుంటే. రైట్, సో 320 అంటే మళ్ళీ 300 360 కాబట్టి 0 వేసుకున్నాం. సిమిలర్లీ సూర్యుడి పైన చంద్రుడి ద్వారా ఏమన్నా దిగ్బలం వచ్చిందా అని చూసుకోవాలంటే మనం ఇక్కడ డిగ్రీస్ లో చూస్తే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో చూసుకుంటే 196.87 వచ్చింది. రైట్, 196.87 వస్తే 196.87 అంటే ఈ రేంజ్ లో ఉంది. రైట్, సో దానికి ఏం చేస్తామంటే 300 - 196.85 చేసి బై 2 చేస్తాం, అంటే సమ్వేర్ అరౌండ్ 50 ఉంటుంది. 300 - 200 అనుకోండి 196 అంటే, సో 100 బై 2 చేస్తే అరౌండ్ 50 రావాలి మనకి. సో ఇక్కడ చూసుకుంటే 51.57 వచ్చింది. రైట్, సిమిలర్లీ సూర్యుడి మీద బుధుడి ద్వారా ఏమన్నా దృష్టి బలం వచ్చిందా అని చూసుకోవాలి అంటే సూర్యుడికి ఇంకా బుధుడికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది చూసుకోవాలి. 335.84 ఉంది, మళ్ళీ ఇది 300 నుంచి 360 డిగ్రీస్ మధ్య ఉంది కాబట్టి 0 వేసుకున్నాం. సో సూర్యుడి పైన కేవలం చంద్రుడి ద్వారా మాత్రమే ఈ దృష్టి యొక్క బలం అన్నది ఏర్పడింది, అది 51.57 శుభులలో. సిమిలర్లీ అశుభులలో కూడా క్యాల్కులేట్ చేస్తాం. అశుభులలో క్యాల్కులేట్ చేస్తే కేవలం సూర్యుడి పైన మార్స్ కుజుడి నుంచి దృష్టి ఉంది, సూర్యుడిది ఇంకా కుజుడిది కనుక మనం చూస్తే కనుక ఈ దృష్టి కేంద్రం అన్నది ఇది 43.19 వచ్చింది డైరెక్ట్ గా. 146.37 - 103.18 చేస్తే 43.19. 43.19 వస్తే ఏం చేయాలి, 30 to 60 డిగ్రీస్ మధ్యలో ఉంది కాబట్టి 43.19 - 30 అంటే 13 డిగ్రీస్ బై 2 అంటే 6.5, సమ్వేర్ అరౌండ్ 6.5 వచ్చింది. మిగతా కూడా అట్లనే క్యాల్కులేట్ చేస్తే 0 వచ్చినాయి. సో ఓవరాల్ గా ఇది అశుభం నుంచి వచ్చింది కాబట్టి ఇది మైనస్ అని వేసుకుంటాము, ఈ శుభం నుంచి వచ్చింది కాబట్టి ప్లస్ వేసుకుంటాము. ఓవరాల్ గా సూర్యుడి పైన దృగ్బలం అన్నది 44.97 వచ్చింది ఈ దృష్టి పిండం అన్నది. ఇట్లా ఫస్ట్ అన్ని క్యాల్కులేట్ చేసుకున్నాక
దిక్బల అంటే డిపి అంటే ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసామో దట్ బై 4 చేస్తే మనకి దిక్బల వస్తుంది. సో 11.24 వచ్చింది ఇట్లా. ఓకే, అట్లా మనం ప్రతి ప్లానెట్కి క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇట్లా చేసి క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఇక్కడ వరకు ఏం డౌట్ లేదు కదా. తర్వాత మనం ఏం చేస్తామంటే అన్ని క్యాలిక్యులేట్ చేశాక స్థానబలము, దిగ్బలము, కాలబల ఇవన్నీ వేసి మనము టోటల్ బలం ఎంత ఉంది ఒక్కొక్క గ్రహానికి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసి దాన్ని బై 60 చేస్తే టోటల్ బల ఇన్ రూపాస్ వస్తుంది. ఓకే, రూపాస్ వచ్చినాక ఇప్పుడు 5.58, 5.82, 6, 9, 6.25 ఇవన్నీ రూపాయలలో మనం క్యాలిక్యులేట్ చేసిన బలాలు. ఇప్పుడు ఇందులో ఏ ప్లానెట్ పవర్ఫుల్, ఏ ప్లానెట్ పవర్ఫుల్ కాదు, ఏది మంచిది ఏది కాదని తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్క ప్లానెట్కి మినిమం ఇంతగనం ఉండాలి ఫర్ దెమ్ టు బి ఎఫెక్టివ్ బలం అన్నది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సూర్యుడికి 5.58 వచ్చింది, మినిమం 5 ఉంది. సో మనం దీని బేసిస్ మీద 5.58 మైనస్ 5 బై 5 చేస్తే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ ఎంత పవర్ఫుల్ తెలుస్తుంది ప్లానెట్. సిమిలర్లీ మనం మూన్ చేయాలంటే 5.82 మైనస్ 6 చేయాలి. ఈవెన్ దో 5.82 ఈస్ గ్రేటర్ దెన్ 5.58, కానీ మినిమం 6 ఉండాలి మూన్కి. కాబట్టి 5.82 ఉన్నా కానీ మనం యూ కాన్ డైరెక్ట్లీ సే దట్ మూన్ ఈస్ పవర్ఫుల్ దెన్ సన్. సో 5.82 మైనస్ 6 చేస్తే నెగిటివ్లో వచ్చేస్తుంది ఆల్మోస్ట్, రైట్. సో అట్లా మనం క్యాల్కులేట్ చేసుకొని ప్రతి ఒక్క దానికి మనం రిలేటివ్ స్ట్రెంగ్త్స్ క్యాల్కులేట్ చేయాలి. ఇట్లా సాపేక్ష బలం అంటారు దాన్ని. సో ఇక్కడ మనం ఏం చేసాం, షడ్బల పిండ ఇన్ రూపాస్ తీసుకున్నాము, మినిమం షడ్బల పిండ తీసుకొని సాపేక్ష బలం ఏంటో క్యాల్కులేట్ చేసుకొని ఈ సాపేక్ష బలాన్ని బేస్ చేసుకొని ఏ ప్లానెట్ చాలా పవర్ఫుల్ ఉంది అని చెప్పేసి దానికి ర్యాంక్ ఆర్డర్ ఇస్తాం. సో దీని ప్రకారం వీనస్ ఈజ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ప్లానెట్ షడ్బలం బేస్ చూసుకుంటే. సెకండ్ పవర్ఫుల్ ప్లానెట్ వచ్చేసి మార్స్, థర్డ్ పవర్ఫుల్ ప్లానెట్ వచ్చేసి సాటర్న్. ఇట్లా మనం ర్యాంక్ ఆర్డర్ వేసుకున్నాం అనమాట. ఓకే, ఇది నేను లాస్ట్ క్లాస్ లో కంప్లీట్ చేశాను నేను. సరే, సాపేక్ష బల ఎలా వచ్చింది సార్ ఫిగర్స్? సాపేక్ష బల ఎట్లా వచ్చిందంటే మనం షడ్బల పిండాస్ చేసాం కదా. షడ్బల అంటే అన్నిటిని యాడ్ చేసుకొని ఓవరాల్ నంబర్ వచ్చింది, దాన్ని బై 60 చేస్తే మనకి షడ్బలలో వచ్చింది షడ్బల పిండ అనేది, రైట్. అయితే ప్రతి ఒక్క ప్లానెట్ కి మినిమం ఒక పర్టికులర్ నంబర్ ఉండాలి షడ్బలాల్లో, వాళ్ళు కొంచెం 100% ఎఫెక్టివ్ ఉండాలి అంటే. ఓకే, సో ఇవి ఆ నంబర్స్ అన్నమాట. సూర్యుడు పవర్ఫుల్ ఉండాలి అంటే మినిమం 5 ఉండాలి తనకి, ఏ చార్ట్ లో అయినా. సపోజ్ ఏదైనా చార్ట్ లో మనకి 2 వచ్చింది అనుకోండి, షడ్బల పిండాల బేసిస్ మీద సూర్యుడు క్వశ్చన్ 2 వచ్చింది అనుకోండి, సో ఇట్ టిపికలీ మీన్స్ దట్ 5 ఉంటే 100% పవర్ఫుల్, 2 కాబట్టి ఇట్స్ జస్ట్ 40% పవర్ఫుల్ అనమాట. సార్ ఇది సాఫ్ట్వేర్ లో వస్తుందా సార్? సాఫ్ట్వేర్ లో మీకు ఇట్లా వస్తుంది, చూపిస్తాను. ఈ సాపేక్ష బల చెప్పండి సార్. సాపేక్ష బల అంటే ఇప్పుడు సూర్యుడు పవర్ఫుల్ గా ఉన్నాడా చెక్ చేయాలంటే 5 తోటి మనం రిలేటివ్ గా చెక్ చేయాలి. ఓకే, సిమిలర్లీ చంద్రుడు పవర్ఫుల్ గా ఉన్నాడా లేదా అని చెక్ చేయాలంటే మినిమం 6 ఉంటే చంద్రుడు పవర్ఫుల్ గా ఉంటాడు, 6 కంటే తక్కువ ఉంటే పవర్ఫుల్ గా ఉండడు. ఓకే, అంటే ఇప్పుడు ఈ 0.970 ఎలా వచ్చింది? అది 5.82, రైట్. ఎట్లా చేసినాం అంటే షడ్బల పిండ్ ఆఫ్ ద ప్లానెట్ బై మినిమం షడ్బల పిండ్ ఆఫ్ ప్లానెట్ 5.82 బై 6 చేస్తే 0.97 వచ్చింది. ఓకే ఓకే, డన్ డన్ డన్. సో ఇట్లా మనం క్యాల్కులేట్ చేసుకుంటే మనకి సాపేక్ష బలం వచ్చింది కదా. అంటే ఐడియలీ సూర్యుడు 100% ఎఫెక్టివ్ గా ఉంటే 5, కానీ ఇక్కడ ఈ మనిషికి 5.58 ఉంది కాబట్టి 1.11 అంటే 100% కొంచెం బలంగానే ఉన్నాడు సూర్యుడు అని చెప్పొచ్చు. సిమిలర్లీ చంద్రుడికి 5.82 అంటే సూర్యుడి కంటే ఎక్కువ ఉన్నా కానీ తనకి మినిమం 6 ఉండాలి కాబట్టి తను అంతగా పవర్ఫుల్ లేడు అని చెప్పొచ్చు, 0.97. చూపించండి సార్. ఇప్పుడు మనం ఈ టేబుల్ ఉంది కదండి, ఈ టేబుల్ లో మనం అన్ని క్యాల్కులేట్ చేసాం కదా, బలాస్ అన్ని ఇండివిజువల్ గా చేసి ప్రతి ఒక్క గ్రహానికి యాడ్ చేసాం టోటల్ బలాన్ని. స్థానబలం, దిగ్బలం, కాలబలం, చేష్టాబలం, నైసర్గిక బలం ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మనం టోటల్ ఎంత బలం ఉందో క్యాల్కులేట్ చేసి దాన్ని బై 60 చేస్తే మనకి రూపాలలో బలం ఎంత ఉందని తెలుస్తుంది, రైట్. ఇక వరకు ఓకేనా? ఇది చేశాక ఇవి మినిమం రెఫరెన్స్ పాయింట్స్ అన్నమాట. ఇవి అంటే మర్క్యూరీ బుధుడు కనీసం 7 ఉంటాయి కానీ తను పవర్ఫుల్ కాదు అని చెప్పారు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీరు తనకి 9 ఉంది ఈ మనిషికి మర్క్యూరీ బలం, కాబట్టి 9/7 చేస్తే మీకు ఎంత వస్తుంది, 1.28 ఏమో వస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 25% మోర్ పవర్ఫుల్ ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఓకే, అదే ఇప్పుడు మీరు చంద్రుడిని చూసారనుకోండి,
ఈ మనిషికి 5.82 ఉంది. కానీ యాక్చువల్‌గా 6 ఉంటాయి గానీ ఆయన 100% పవర్‌ఫుల్ కాదు అని చెప్తాం కాబట్టి 5.82/6 చేస్తే 97% వచ్చింది. 90.97 వచ్చింది. రైట్. సో కొంచెం తక్కువ ఉన్నాడు చంద్రుడు. రిజల్ట్ ఇస్తాడు 100% లాగా ఆల్‌మోస్ట్ 97% వరకు రిజల్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంత బలంగా ఉన్నాడని. ఓకే. సో సిమిలర్‌లీ జూపిటర్‌కి 6.5 మినిమమ్ ఉండాలి. ఈ మనిషికి 6.28 ఉంది. సో జూపిటర్ కూడా కాస్త తగ్గాడు. అదే వీనస్ చూసారనుకోండి ఇక్కడ 5.5 ఉంది. మినిమమ్ 5.5 ఉండాలి. ఈ మనిషికి 7.66 ఉంది. సో అట్లా చూసుకుంటే 7.66/5.5 చేస్తే ఆల్‌మోస్ట్ 1.4 వస్తుంది. అంటే వీనస్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు అని అర్థం. దీని బేసిస్ మీద మీరు గనుక చూస్తే ఆ మనిషి ప్రాబబ్లీ హి ఈస్ మోర్ టువర్డ్స్ ట్రెండీ అని కూడా చెప్పుకోవచ్చు. వీనస్ బలంగా ఉంటే వీనస్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ ఉంటుంది కదా మనిషి పైన. సో ట్రెండీగా ఉండడము, మంచిగా కనపడడము, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ట్రై చేయడము ఇవన్నీ కూడా ఆ మనిషి చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఆ ప్లానెట్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ ఉంటుందని అర్థం దానిపైన. సరే ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడ చూస్తాం సార్? షడ్బలాల్లో చూస్తామా సార్? యాహ్! సాఫ్ట్‌వేర్ చూపిస్తాను. ఇప్పుడే జగన్నాథ్ హోరా ఓపెన్ చేసి. షడ్బల. షడ్బలాస్‌లోనే ఉంటుంది. మీరు చూస్తే గనుక షడ్బల ఎగ్జాంపుల్ చార్ట్. ఇది చార్ట్ సెప్టెంబర్ 13, 1981 1:30 AM. ఇందులో చూస్తే స్ట్రెంగ్త్స్ ఉంటుంది కదా! స్ట్రెంగ్త్స్‌లో పోవాలి. పోతే ఇక్కడ షడ్బల స్ట్రెంగ్త్ ఉంది కదండీ! ఇక్కడ 108, 92 ఇచ్చాడు కదా! పర్సెంటేజ్ బేస్ మీద ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్యుడికి 108 అని రాశాడు కదా! మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 1.11 వచ్చింది. ఆల్‌మోస్ట్. చంద్రుడికి 92 వచ్చింది తనకి. మనకి 97 వచ్చింది. కుజుడికి 1.33 మనకి 133 వచ్చింది. తనకి 135 వచ్చింది. సో ప్రాబబ్లీ కొంచెం అప్రాక్సిమేషన్స్ కానియండి, కొన్ని మెథడ్స్ ద్వారా కొంచెం అటు ఇటు వచ్చింది. బట్ ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా వచ్చింది. ఇది చూస్తే మీకు తెలిసిపోతుంది. బట్ అదర్‌వైజ్ షడ్బల స్ట్రెంగ్త్స్ అంతా 100 అండ్ అబోవ్ 100 ఆర్ 100 అండ్ అబోవ్ ఇతనికి అట్లా ఉంది. కొంతమందికి 70 కూడా ఉంటాయి. అంటే అప్పుడు ఆ ప్లానెట్‌కి ఇంకా స్ట్రెంగ్త్ లేనట్టా సార్? లేనట్టు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ప్లానెట్‌కి స్ట్రెంగ్త్ లేదనుకోండి, మీరు దశల్లో ఆ ప్లానెట్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లానెట్‌కి 70 ఉంది స్ట్రెంగ్త్. ఇంకో ప్లానెట్‌కి 120 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వీనస్‌కి 120 ఉంది. జూపిటర్‌కి 70 ఉందనుకుందాం. అలాంటప్పుడు జూపిటర్ యొక్క దశలో వీనస్ యొక్క అంతర్దశ వచ్చిందనుకోండి. లేకపోతే వీనస్ యొక్క దశలో జూపిటర్ యొక్క అంతర్దశ వచ్చిందనుకోండి. అప్పుడు ఈ రెండిట్లో పవర్‌ఫుల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా మనిషికి కనబడుతది. ఆ పర్టిక్యులర్ ప్లానెట్ ఏవైతే హౌసెస్‌ని ఓన్ చేస్తుందో, లేకపోతే ఏ హౌస్‌కి దృష్టి డైరెక్ట్‌గా యాస్పెక్ట్స్ ఉన్నాయో, ఆ పర్టిక్యులర్ హౌసెస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఎక్కువ కనపడుతుంది ఆ దశల్లో. అర్థమవుతుందా? సార్ దానికి మినిమమ్ రేంజ్ ఎంత సార్? మినిమమ్ అంటే ఇంకోండి ఇదే. ఇప్పుడు దీని బేసిస్ మీద మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. ఇది మినిమమ్ ఉంటే కొంచెం పవర్‌ఫుల్ అని అర్థం అంతే. ఇప్పుడు ఈ మనిషికి ఏంటంటే ఆల్‌మోస్ట్ ప్రతి ప్లానెట్ 100% దగ్గరలోనే ఉంది కాబట్టి, వేరే ప్లానెట్స్ మరీ పవర్‌ఫుల్ ఉంటాయి కానీ ఇంపాక్ట్ చూపించలేవు. రైట్. ఇప్పుడు ఈ ప్లానెట్ ఇది తన యొక్క చార్ట్ కదండీ! ఇది చూసారనుకోండి తన లగ్నం వచ్చేసి మిథున రాశిలో ఉంది మెర్క్యూరీలో. రైట్. మెర్క్యూరీ 113 ఉంది. సో ఆల్‌మోస్ట్ బానే ఉంది మెర్క్యూరీ కూడా స్ట్రెంగ్త్. స్ట్రాంగ్ గానే ఉంది. ప్లస్ మెర్క్యూరీ వచ్చేసి మీరు నార్మల్ అనాలిసిస్ ప్రకారం తను కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి ఉచ్చ స్థాయిలో ఉన్నాడు కాబట్టి మెర్క్యూరీ టైమ్ చాలా బాగుంటదని మీరు యాంటిసిపేట్ చేయొచ్చు. అదే మెర్క్యూరీ సపోజ్ 40లో 45లో ఉందనుకోండి ఇక్కడ స్ట్రెంగ్త్. అప్పుడు తను కన్యా రాశిలో ఉన్నా, తన లగ్నం మంచిగున్నా, తన దశ మెర్క్యూరీ దశ నడుస్తున్నా గానీ మిగతా ప్లానెట్స్ డామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో మెర్క్యూరీ దశలో వచ్చే బెనిఫిట్స్ ఆయనకి రాకపోవచ్చు. ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి రాకపోవచ్చు. అర్థమైందా? రైట్ సార్. సో అట్లా చూడాలన్నమాట ఇది. సో ఇప్పుడు ఈయనకి దశలు చూసారనుకోండి మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అయితున్న దశను చూస్తే 2011 సాటర్న్ దశ నడుస్తుంది. రైట్. ఇప్పుడు మనం సాటర్న్ యొక్క స్ట్రెంగ్త్ చూస్తాం ఇక్కడ. ఎంత ఉంది? 129 ఉంది. అంటే బాగా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు సాటర్న్. ఓకే. అదే సాటర్న్ తనకు చూసుకుంటే గనక 8థ్ లార్డ్, 9థ్ లార్డ్ అయ్యారు. రైట్. సో 9థ్ లార్డ్ అంటే జనరల్లీ మంచి దశనే ఉండాలి. కరెక్ట్. కానీ సపోజ్ సాటర్న్‌లో మనకి జూపిటర్ ఏమయ్యారు? 7థ్ అండ్ 10థ్ థర్డ్ ఎవరు? రవి ఉన్నాడు. సో సాటర్న్‌లో రవి ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రవి దశ 108 కదా! సో రవి వచ్చేసి థర్డ్ లార్డ్ కదా! సో సాటర్న్‌లో రవి ఉంటే జనరల్లీ మంచిగుండదు.
కానీ స్టిల్ బికాస్ సాటర్న్ ఈజ్ మోర్ పవర్ఫుల్, రవి నుంచి వచ్చే నెగటివిటీస్ ని కాస్తంత వరకు బాగానే ఆపుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అర్థమైందా? రైట్. అట్లా అట్లా చూసుకోవాలి మనం. బ్లైండ్ గా వెళ్ళేసి సాటర్న్ ఇంకా రవి మంచిగా ఉండదు కాబట్టి, రవి పవర్ఫుల్ కాబట్టి, ఇప్పుడు రవి ఇక్కడ చూసుకుంటే కనుక మీకు రవి సింహరాశిలో ఉన్నారు, రైట్? శని కన్యారాశిలో ఉన్నారు. రవి యాక్చువల్గా పొజిషన్లో చూసినా కానీ పవర్ఫులే, కానీ చూసిన వెంటనే చెప్పకూడదు రవి పవర్ఫుల్ కాబట్టి రవి యొక్క సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంటాయి, సో థర్డ్ హౌస్ యొక్క సిగ్నిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పకుండా మనం ఈ బలాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, అట్లా. సో ఇది షడ్బల బేసిస్ మీద ఇవి ఎట్లా చేస్తామని చెప్పేసి. ఓకే, చేసినాక మనకి కాన్సెప్ట్ ఇష్టఫల ఇంకా కష్టఫల. అయితే నేను పంపించిన మీకు వర్క్ షీట్లో ఏంటంటే ఫార్ములాస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి బుక్తో పోలిస్తే, కాబట్టి నేను బుక్ ప్రకారం ఫార్ములాస్ రాసి క్యాలిక్యులేట్ చేస్తాను దీన్ని. ఏంటంటే ఇష్టఫల అంటే ఉచ్చబల ఉంది కదా, మనం స్థానబలాల్లో ఒక ఉచ్చబల అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసాం కదా, ఎంత డిస్టెన్స్ ఉంటుంది తన ఎగ్జాల్టెడ్ హౌస్ నుంచి, ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి అనే దాన్ని బట్టి మనం ఉచ్చబల క్యాలిక్యులేట్ చేస్తాం. అది ప్లస్ చేష్టాబల అంటే మనం రెట్రోగ్రెషన్ వల్ల వచ్చే బలాన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. అవి రెండింటిని మల్టిప్లై చేసి దాని యొక్క స్క్వేర్ రూట్ తీసుకుంటే మనకి ఇష్టఫల అనేది వస్తుంది. ఏదైతే ప్లానెట్ యొక్క ఇష్టఫల ఎక్కువ ఉంటుందో ఆ ప్లానెట్ జనరలీ మనకి బెనిఫిట్స్ ఇస్తుంది అని చెప్తారు, కానీ అది నేను నమ్మను. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఉచ్చబల అండ్ చేష్టాబల, మిగతా బలాన్ని ఇగ్నోర్ చేశారు ఇక్కడ, రైట్? కాకపోతే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ చూసారు, ఈ చార్ట్లో చూసుకుంటే కనుక అదర్ స్ట్రెంత్స్ ఉంది, ఇక్కడికి వెళ్తే మీకు ఇష్టఫల కష్టఫల తెలుస్తాయి. ఇక్కడ షడ్బల ఇది, రూపాస్ ఇది, స్ట్రెంత్ ఇది క్యాల్కులేట్ చేస్తే ఇష్టఫల 22 వచ్చింది, కష్టఫల 34 వచ్చింది సూర్యుడికి. కష్టఫల ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి సూర్యుడు ఎప్పుడు కష్టపడతారు అనుకోవడము, లేకపోతే చంద్రుడికి ఏంటి ఇష్టఫల 41.83 ఉంది, కష్టఫల 12.5 ఉంది, కాబట్టి చంద్రుడు చాలా మంచి బెనిఫిట్సే ఇస్తాడు అని అనుకోవడము మనము డైరెక్ట్గా చెప్పలేము. ఈ నంబర్స్ ఓకే, ఈ నంబర్స్ బేస్ మీద అట్లనే అనలైజ్ చేయాలి, కాకపోతే దే ఆర్ ఓన్లీ టేకింగ్ 2 ఆఫ్ దెమ్ ఇంటూ కన్సిడరేషన్, మిగతా బలాన్ని ఇగ్నోర్ చేస్తున్నాయి కదా. సో సమ్ టైమ్స్ ఇట్ మే గో డిఫరెంట్ వే ఆల్సో. కాకపోతే క్యాల్కులేషన్స్ ఎట్లా చేయాలి అంటే ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఉచ్చబల ఇంటూ చేష్టబల చేసి స్క్వేర్ రూట్ చేస్తే మీకు ఇది వస్తుంది, ఇది ఇష్టఫల వస్తుంది. తర్వాత మీరు 60 - ఇష్టఫల చేస్తే కష్టఫల వస్తుంది అంటారు, నేను అట్లే చేశాను. లేదు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 60 - ఇష్టబల ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 60 - చేష్టబల చేస్తే వస్తుంది. నంబర్స్ వేరే ఉంటాయి కానీ అట్లా క్యాల్కులేట్ చేయొచ్చు. ఇది బుక్ వైజ్ ఫార్ములా ప్రకారం, ఇది నేను చేయలేదు ఇందులో వర్క్ షీట్లో, ఇది మీరు చేసుకోవచ్చు. ఓకే, అది ఇష్టఫల ఇంకా కష్టఫల. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? ఇవాల్యుయేట్ ఎట్లా చేయాలి అంటే ఏదైతే ప్లానెట్ కి ఇష్టఫల ఇంకా కష్టఫలాల్లో సపోజ్ కష్టఫలం ఎక్కువ ఉంటే అది ఎక్కువ కష్టపెడుతుంది అని అర్థము, ఇష్టఫలం ఎక్కువ ఉంటే అది ఎక్కువగా బెనిఫిట్ ఇస్తుంది అని చెప్పేసి ఈ బుక్ ప్రకారము అనలైజ్ చేయొచ్చు అని చెప్పారు. ఓకే, అది కాకుండా ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇష్టఫలానికి కూడా ఒక సర్టన్ నంబర్ ఏదైనా ఉందా, ఇది ఉండి ఇంత దిస్ అండ్ అబౌవ్ ఉంటే బాగుంటుంది అని? అట్లనైతే ఏం లేదండి, బుక్ లో కూడా ఏమి ఇవ్వలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఓన్లీ 2 బలాసే తీసుకున్నారు కదండి, ఉచ్చబల ఇంకా చేష్టబలనే తీసుకుంటున్నారు, మిగతా బలాలను అసలు కన్సిడర్ చేయట్లేదు. సప్తవర్గీయ బల అంటే చూడట్లేదు సార్ ఇప్పుడు షడ్బలాలు అండ్ ఇష్టఫలం కూడా చూడాలి కదా సార్. షడ్బలంలో స్ట్రెంత్ బాగా ఉండి ఇష్టఫలం అసలు దానికి ఏం లేకపోయినా ఆ ప్లానెట్ ఏమి ఇవ్వదు కదా సార్ మనకి. షడ్బలాల్లో స్ట్రెంత్ బాగుండి కష్టఫలం ఎక్కువ ఉందనుకోండి, ఆ ప్లానెట్ ఎక్కువ కష్టపడుతుంది అని అర్థం. అంటే మీ శత్రువు బాగా ఉండి ఇష్టఫలం తక్కువ ఉన్నా కూడా ఆ ప్లానెట్ ఏమి అంత మనకి రావాల్సినంత రిజల్ట్స్ ఏమి ఇవ్వదు కదా సార్. అంతే, ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే బుక్ లో కేవలం మీరు ఇష్టఫలాన్ని వేరేలా కన్వర్ట్ చేయకుండా జస్ట్ ఇష్టఫలం తోటి చూడండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది 60 - 60 చేస్తున్నారు అంతే కదా. ఇప్పుడు ఇష్టఫలంలో ఇది కాంప్లిమెంటరీ కదా ఈ రెండు, అంటే దిస్ ఇస్ 21.9 వచ్చినప్పుడు దీన్ని 60 - చేస్తున్నారు, మాక్సిమం స్ట్రెంత్ 60 ఉంటుంది. ఇవి రెండు కాంప్లిమెంటరీ కాబట్టి మీకు ఇష్టఫలం తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా కష్టఫలం ఎక్కువ ఉంటుంది ప్లానెట్ది, రైట్? ఇప్పుడు ఇష్టఫలం 10 ఉందనుకోండి, కష్టఫలం. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏదన్నా ప్రతి ఒక్క ప్లానెట్ కి ఇష్టఫలం ఉంటుంది, కష్టఫలం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ రెండింటిని కంపేర్ చేసుకొని ఏదైతే చాలా ఎక్కువ ఉందో దాని బేసిస్ మీద మీరు ఆ ప్లానెట్ బెనిఫిట్స్ ఇస్తుందా లేకపోతే డిసడ్వాంటేజెస్ అన్నది కంపేర్ చేసుకోండి అని చెప్తున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చంద్రుడికి సూర్యుడికి చూసారనుకోండి, ఆల్మోస్ట్ 18 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి సూర్యుడు కష్టం ఎక్కువ పడతాడని అనుకోవచ్చు. ప్లస్ ఆయన థర్డ్ లార్డ్. సో యూ కెన్ అస్యూమ్ దట్. సిమిలర్లీ ఇప్పుడు మీరు కుజుడిని చూసారనుకోండి, ఇంకా దారుణంగా ఉంది. 39 పాయింట్స్ ఉంది డిఫరెన్స్. ఖచ్చితంగా కుజుడు కష్టమే పెడతారని అనుకోవచ్చు మీరు. రైట్. సో అట్లాంటి అనాలిసిస్ మీరు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కుజుడు వచ్చేసి మీకు ఈ చార్ట్ ప్రకారం చూస్తే 6th లార్డ్ అయ్యాడు. ఇంకా కుజుడు అయిపోయింది కదా వచ్చేసి సార్. 6th లార్డ్. Yeah. 6th అండ్ 11th లార్డ్. సో ఆటోమేటిక్‌గా కష్టపెడతాడు. ఇంకా ఆయన బలంగా ఉన్నాడు అనుకోండి, బలంగా కష్టపెడతాడు. బలంగా కష్టపడతాడు అంతే. అంతే. ఎగ్జాక్ట్‌లీ. కానీ ఆయన యొక్క దశలలో, అంతర్దశలలో జస్ట్ ఇన్ కేస్ కుజుడి యొక్క దశలలో, అంతర్దశలలో మీరు చూస్తే కనుక ఇప్పుడు కుజుడిది ఎంత ఉంది? 135 ఉంది. వీనస్ వచ్చాడనుకోండి, ఆయన కష్టపడినా గానీ వీనస్‌కి కూడా ఒక అంతే స్ట్రెంత్ ఉంది కాబట్టి కొంత మేరకు యావరేజ్ అయిపోతుంది రిజల్ట్స్. కుజుడు పెట్టే కష్టంకి వీనస్ యొక్క మంచితనం తోటి కొంచెం తగ్గుతుంది. న్యూట్రల్ అవుతాయి రిజల్ట్స్. ఓకే. ఎందుకంటే మీరు వీనస్ వచ్చేసి 5th లార్డ్ కదా. వీనస్ వచ్చేసి పర్టిక్యులర్ చార్ట్‌కి 5th లార్డ్. 5th లార్డ్ అండ్ 12th ఉన్నాడు కానీ 5th లార్డ్ కాబట్టి వీనస్‌కి స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి కుజుడు కంటే కొంచెం యావరేజ్‌గా ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నారు కాబట్టి ఆ బ్యాడ్ ఏవైతే ఉంటాయో అవి అంతగా మీకు చూపించకపోవచ్చు. న్యూట్రల్‌గా అయిపోవచ్చు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అదే సపోజ్ కుజుడిది ఇంకా చంద్రుడిది ఉందనుకోండి, అప్పుడు డెఫినెట్‌గా కుజుడి యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా కనబడుతుంది. ఓకే. అంటే 6th హౌస్ కాబట్టి కొట్లాటలు, ఎనిమీస్, హెల్త్ ఇవన్నిటి మీద ప్రభావం నెగెటివ్‌గా కనబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. Right. అర్థమవుతుందండి? సో అట్లా మనం ఇవాల్యుయేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఈ షడ్బలాస్‌ని. ఓకే. సో దీని తర్వాత ఇంకోండి ఇక్కడ వేరే టేబుల్ కూడా వేసాను నేను. అంటే ఇది బృహత్ పరాశర హోరాశాస్త్రం ప్రకారము ఈ ప్లానెట్స్‌కి ఇంతింత స్థానబలం మినిమమ్ ఉండాలి. ఎట్లయితే నేను ఇక్కడ రూపాల్లో మినిమమ్ ఉండాలని చెప్పాను కదా. సో స్థానబలము ఈ ప్లానెట్స్‌కి ఇంత మినిమమ్ ఉండాలి. ఇంత మినిమమ్ ఉంటే ఇవి స్ట్రాంగ్ ఉన్నాయని అర్థం. సపోజ్ ఇవి లేవు, దీనికంటే చాలా తక్కువ ఉన్నాయంటే చాలా వీక్‌గా ఉన్నాయని అర్థం. సో దీన్ని కూడా మనం రిఫరెన్స్‌గా తీసుకొని మనం చూసుకోవచ్చు ఏ ప్లానెట్ స్ట్రాంగ్ ఉంది, ఏ ప్లానెట్ వీక్ ఉందో అని చెప్పేసి. ఓకే. కానీ Right. జనరల్లీ ఏదన్నా ఒక చార్ట్‌లో అన్ని ప్లానెట్స్ చాలా మటుకు ప్లానెట్స్ వీక్‌గా ఉన్నాయనుకోండి, అప్పుడు అందులో అన్ని గ్రహాలు వచ్చేసి మీకు కేంద్రాల్లో, కోణాలలో ఉన్నా దాని ఫలితం ఎక్కువగా రాదు. ఇట్ విల్ స్టిల్ బి యావరేజ్. ఓకే. అదే అన్ని ప్లానెట్స్ స్ట్రాంగ్‌గా ఉండి, కొన్ని ప్లానెట్స్ నెగెటివ్ ప్లేసెస్‌లో స్ట్రాంగ్ ఉండి, కొన్ని ప్లానెట్స్ పాజిటివ్ ప్లేసెస్‌లో స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆ పాజిటివ్‌వి చాలా మంచిగా ఇస్తాయి ఆ మనిషిని. సో జనరల్లీ ఏమంటారంటే అన్ని ప్లానెట్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి అని అంటారు. ఏదైనా చార్ట్‌లో చూసుకుంటే. ఓకే. కానీ ఎక్కడ ప్రాక్టికల్లీ అది వర్కౌట్ అవుతుంది కదా సార్. అంటే ఇప్పుడు మీరు ఈ చార్ట్ చూసారుగా. ఈ చార్ట్‌లో మీకు ఆల్మోస్ట్ అన్ని ప్లానెట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి కదా. 90స్‌లో ఉన్నాయి కదా అన్ని. 90 కంటే ఎక్కువ ఉన్నాయన్ని. ఓకే. ఓకే. రైట్. ఆహా! ఓకే. ఆ! ఓకే. సో మీరు ఈ పర్టిక్యులర్ మనిషికి చాలా తట్టుకునే శక్తి కూడా ఎక్కువనే ఉండుంటది. కష్టాలొస్తే తట్టుకునే శక్తి కూడా ఎక్కువనే ఉంటుంది ఈ మనిషికి. రైట్. అట్లా చెప్పుకోవచ్చు. అదే అన్ని వీక్ ఉన్నాయనుకోండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంక గ్రహాలను బట్టి ఆయన తట్టుకునే శక్తి క్షీణిస్తుంది. ఓకే. అట్లా మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇంక లాస్ట్ వచ్చేసి మనము భావబల. నేను జస్ట్ ఇంట్రొడక్షన్ ఇప్పుడు ఇస్తాను. నెక్స్ట్ వీక్ మనం దీన్ని కంప్లీట్ చేసుకుందాం. ఓకే. భావబల అంటే మనం ఏదైనా భావానికి ఎంత బలం ఉందో క్యాలిక్యులేట్ చేయడాన్ని భావబల అంటారు. దీంట్లో మనము మూడింటిని చూడాలి. ఒకటి భావాధిపతి యొక్క బల. అంటే భావాధిపతి అంటే గ్రహం. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్లానెట్స్ ఈ బలాలు క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి దాని బేసిస్ మీద మనం భావాధిపతి బలాన్ని మనం అంచనా వేయొచ్చు. ఓకే. అదొకటి. ఇంకోటి భావం యొక్క దిగ్బల. భావం యొక్క దిగ్బల అంటే అది ప్రతి ఒక్క ఈ భావం అన్నది ఏ రాశిలో ఉంది అన్నదాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ లగ్నం ఇప్పుడు లగ్నం వచ్చి నరరాశిలో ఉందనుకోండి. నరరాశి అంటే మనకి మిథున రాశి కానివ్వండి, కన్యా రాశి కానివ్వండి, తులారాశి కానివ్వండి, లేకపోతే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ధనుర్రాశి కానివ్వండి, లేకపోతే కుంభరాశి ఇవన్నీ నరరాశి అంటారు. మన లగ్నం వచ్చేసేసి సపోజ్ ఈ ఈ రాశుల్లో ఎందులోనైనా ఉంటే భావ మధ్యం అనేది అందులో పడితే అప్పుడు దానికి ఆ లగ్నానికి 60 పాయింట్స్ వేస్తాము. వేసి అక్కడి నుంచి ప్రతి ఒక్క భావంకి అది కౌంటర్ క్లాక్ వైజ్ గాని దూరం వెళ్తున్న కొద్ది లగ్నం నుంచి 10 పాయింట్స్ డిక్రీజ్ చేసుకుంటూ 7th హౌస్‌కి వచ్చేసరికి 0 అయిపోతుంది. అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే.
తర్వాత సిమిలర్‌లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే సపోజ్ ఫోర్త్ హౌస్ భావ మధ్యం యొక్క ఫోర్త్ హౌస్ యొక్క భావ మధ్య అనేది ఏది ఉంటుందో అది సపోజ్ జలచర రాశిలో ఉందనుకోండి. అప్పుడు దానికి 60 పాయింట్స్ వస్తాయి. తర్వాత అది కూడా సేమ్ థింగ్. అది అది ఫోర్త్ హౌస్ నుంచి 60 పాయింట్స్ వస్తాయి కాబట్టి ఫిఫ్త్ హౌస్ వచ్చేసి 50 అవుతుంది. సిక్స్త్ హౌస్ వచ్చేసి 40 అవుతుంది. అట్లా అవ్వుకుంటూ 10థ్ హౌస్‌కి వచ్చేసరికి మెయిన్‌గా 0 అయిపోతుంది. మళ్ళీ 10 నుంచి 11, 12కి మళ్ళీ 10 పాయింట్స్ పెరుగుకుంటూ ఫోర్త్ హౌస్ వరకు వచ్చేసరికి 60 పాయింట్స్ అవుతుంది. సో, అట్లా మళ్ళీ దానికి కూడా భావానికి ఆ పాయింట్స్ కూడా వేస్తాం. సిమిలర్‌లీ సపోజ్ ఏదైనా భావం వచ్చేసి చతుష్పాద రాశిలో అయిందనుకోండి. అప్పుడు చతుష్పాద రాశిలో అయి భావ మధ్యం అనేది 10వ ఇంట్లో పడుతుందనుకోండి. 10థ్ హౌస్‌లో పడుతుందనుకోండి. అప్పుడు దానికి 60 పాయింట్స్ ఏస్తాం. జలరాశులు వచ్చేసి మనకి 3 కర్కాటక రాశి, సెకండ్ హాఫ్ ఆఫ్ మకర రాశి, ఇంకా మీనరాశి. ఇవి 3 జలరాశులు. సిమిలర్‌లీ చతుష్పాద రాశి వచ్చేసి మనకి మేషము, వృషభము, సింహము, సెకండ్ హాఫ్ ఆఫ్ ధనుర్రాశి అండ్ దెన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ మకర రాశి. ఇట్లా ఈ చతుష్పాద రాశికి చూసుకున్నప్పుడు మనం ఏదైనా భావ మధ్యం వచ్చి 10థ్ హౌస్‌లో పడినప్పుడు దానికి 60 పాయింట్స్ ఏస్తాము. అక్కడి నుంచి మళ్ళీ తగ్గించుకుంటూ మిగతా అన్ని హౌసెస్‌కి 10 పాయింట్స్ తగ్గించుకుంటూ వస్తాం. సిమిలర్‌లీ సపోజ్ కీటక రాశి సెవెంత్ భావం వచ్చేసి సెవెంత్ భావం మధ్య వచ్చేసి వృశ్చిక రాశిలో పడినప్పుడు దానికి 60 పాయింట్స్ ఇస్తాము. దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ 10 పాయింట్స్ తగ్గించుకుంటూ మనము ఫస్ట్ హౌస్‌కి వచ్చేసరికి 0 అయిపోతుంది. ఓకే. సో, ఇట్లా అన్ని సంబంధించి రాశుల్ని బేస్ చేసుకొని మనం అన్ని భావాలకి పాయింట్స్ రాస్తాం. ఓకే. అంటే నరరాశి నుంచి పోల్చుకుంటూ చూసినప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి భావానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఎగ్జాంపులే చూద్దాం మనము. జస్ట్ ఫర్ చేంజ్. ఈ ఎగ్జాంపుల్ ఉంది మనకి. ఇక్కడ లగ్నం వచ్చేసి మిథున రాశిలో పడింది. రైట్? సో, ఫస్ట్ నరరాశి ప్రకారం లగ్నానికి 60 పాయింట్స్ ఏస్తాం. తర్వాత సెకండ్ దానికొచ్చి 50 ఏస్తాం. అంటే దీనికి 50 ఏస్తాము. దీనికి 40 ఏస్తాము. దీనికి 30 ఏస్తాము. దీనికి 20 ఏస్తాము. దీనికి 10 ఏసి ఇట్లా అన్ని కాలిక్యులేట్ చేసి ఏస్తాం. రైట్? తర్వాత ఇప్పుడు జలచర రాశుల్లో ఏమున్నాయో చూడండి. ఫోర్త్ హౌస్ ఎందులో పడిందో చూడండి. ఫోర్త్ హౌస్ వచ్చేసి కన్యా రాశి. కన్యా రాశి మళ్ళీ మనకి ఇదే అయింది. ఏంటి కన్యా రాశి మళ్ళీ నరరాశి అయింది. జలరాశి కాలేదు. రైట్? సో, జలరాశి ఎక్కడుంది మనకి ఇక్కడ చూసుకుంటే గనక ఫోర్త్ హౌస్ ఇందులో లేదు కాబట్టి నెక్స్ట్ జలరాశి ఎక్కడుంది? జలరాశి వచ్చేసి కర్కాటక రాశి. రెండో ఇల్లు కర్కాటక రాశి కదా! ఒక్క నిమిషం. ఓకే. సో, ఫోర్త్ హౌస్ జలరాశిలో లేదు. తర్వాత చతుష్పాద రాశి. చతుష్పాద రాశి ఇప్పుడు మేషరాశి గాని, వృషభ రాశి గాని, సింహరాశి గాని, ధనుర్రాశి గాని, మకర రాశి గాని 10థ్ హౌస్‌లో పడుతుందో చూడండి. 10థ్ హౌస్ ఎక్కడొచ్చింది ఈ మనిషికి? మీన రాశిలో వచ్చింది. ఇది కూడా లేదు. సో, దానికి కూడా పాయింట్స్ ఎయకూడదు. తర్వాత లాస్ట్‌కి భావమదం 7 వచ్చేసి కీటక రాశి. 7థ్ భావం వచ్చేసి ఈ ధనుర్రాశిలో పడింది. అది కూడా కీటక రాశి కాదు. సో, ఈ మనిషికి ఏందంటే మనం కేవలం నరరాశిని బేస్ చేసుకొని పాయింట్స్ ఇస్తామన్నమాట. ఇది భావబలకు సంబంధించింది. మనం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీక్ మీకు వర్కౌట్ చేసి టేబుల్స్ పెడతాను. ఆ టేబుల్ మనకి వర్క్‌షీట్‌లో లేదు కాబట్టి పెట్టలేదు. అదని కాలిక్యులేట్ చేసి మీకు పెడతాను. సో, ఇట్లా మనం భావం యొక్క దిగ్బలాన్ని కాలిక్యులేట్ చేస్తాము. తర్వాత భావం యొక్క దృష్టి బలాన్ని కూడా కాలిక్యులేట్ చేయాలి. అంటే భావం మీద ఏమేం ప్లానెట్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. ఆ ప్లానెట్స్‌ని ఎట్లా కాలిక్యులేట్ చేయాలి. సో, మనం ఎట్లయితే గ్రహాల మీద దిగ్బలాన్ని కాలిక్యులేట్ చేసామో అట్లనే సేమ్ వేలో భావం యొక్క దృష్టి బలాన్ని కూడా కాలిక్యులేట్ చేయాలి. కాకపోతే ఇంతకుముందు మనం ఇక్కడ ఏం చేసినామంటే దృగ్బలాన్ని కాలిక్యులేట్ చేసేటప్పుడు మనం అన్నిటికీ లాస్ట్‌కి బై 4 ఏసాం కదా ఇక్కడ. అట్లా కాకుండా ఇక్కడ లాస్ట్‌కి మనము బై 4 ఏసేసాము. శుభబల, అశుభబల కాలిక్యులేట్ చేసుకోవాలి. అట్లా కాకుండా భావబలానికి మాత్రం ఏం చేయాలి అంటే మెర్క్యూరీ నుంచి, జూపిటర్ నుంచి ఏమైనా వస్తే దాన్ని మొత్తం ఓవరాల్‌గా వేసుకొని మిగతా ప్లానెట్స్ అన్నిటికి బై 4 ఏసుకోవాలి. సో, నేను ఈ ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఇక్కడ ఆపేస్తాను. నెక్స్ట్ వీక్ నేను మీకు టేబుల్ చూపిస్తాను. ప్రాబబ్లీ యుల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఇట్ ఇన్ మచ్ బెటర్ వే. మీకు చూడాలని ఉంది అనుకుంటే మన బుక్‌లో ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ కూడా ఉంది. కాకపోతే అందులో ఆయన భావాలని డిఫరెంట్ వేలో కాలిక్యులేట్ చేశారు. మీరు ఈ బుక్ చూసారనుకోండి. ఇందులో చూస్తే ఆయన భావం కాలిక్యులేట్ చేసినప్పుడు ఫస్ట్ భావం ఇట్లా భావమధ్యాల్ని కాలిక్యులేట్ చేసేటప్పుడు ఆయన డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ భావమధ్యం వచ్చేసి 86.43 ఉంది. ఇది లగ్నంకి సంబంధించింది. సెకండ్ భావమధ్యం వచ్చేసి 113 ఉంది. 113 - 86 చేస్తే గనక మీకు 28 పాయింట్ సంథింగ్ వస్తది.
కానీ జనరల్లీ ప్రతి ఒక్క భావం 30 డిగ్రీస్ అని చేసుకుంటాం కదా మనము. సో ఈయన డిఫరెంట్ వేలో క్యాలిక్యులేట్ చేస్తారు. మరి ఈయనకి ఇట్లా ఎట్లా వచ్చిందన్నది నేను కొంచెం రిసర్చ్ చేయాలి. నాకు తెలిస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేకపోతే అట్‌లీస్ట్ మనము ఒక్కొక్క భావం 30 డిగ్రీస్ ఉంది అన్న అజంప్షన్ తోటి మనం భావ మధ్యాలను క్యాలిక్యులేట్ చేసుకొని డిస్టెన్స్‌ని క్యాలిక్యులేట్ చేద్దాం. భావాలు ఎట్లున్నాయని చెప్పేసి. తర్వాత మళ్ళీ మనం జగన్నాథ్ వరలో పోయి కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి షడ్బలాలు ఉన్నాయి కదా! షడ్బలాల దగ్గరనే భావబల కూడా వస్తుంది. ఇంకా భావబల అంటే ఇంకొన్ని ఇక్కడ భావబలాలు కూడా వస్తాయి. రైట్? ఇట్లా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకే. సో విత్ దిస్ ఐ విల్ ఎండ్. యూ హావ్ ఎనీ క్వెషన్స్? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? భావబల నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేద్దాం. విత్ దట్ షడ్బలాస్ విల్ బి ఓవర్. అండ్ అది అయిపోయిన వెంటనే నేను మీకు ఈ వర్క్ షీట్ ప్లస్ ప్రెజెంటేషన్ అయితే క్రియేట్ చేశాను, అది కూడా పెడతాను. మీరు అందులో చూసుకొని ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయంటే చెప్పండి నాకు. బికాజ్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ క్రియేటెడ్. దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకే. ఓకేనా అండి? ఎనీథింగ్ Right, ఎల్స్? సో ఏదైనా చార్ట్ అనలైజ్ చేద్దాం అనుకున్నా కానీ మీ దగ్గర చార్ట్ ఉంది, మీరు అనలైజ్ చేద్దాం అనుకుంటే ఒకసారి పెట్టండి. కాంప్లికేటెడ్ చార్ట్స్ ఉంటే చూడాల్సి వస్తుంది. అంటే ఒకే ఇంట్లో 4 ప్లానెట్లు ఉంటే కొంచెం కష్టం అవుద్ది. చార్ట్ కోసం చూసి చెప్తాను నేను. ఓకేనా? Okay, sir. No problem. Yeah. ఓకే. సరే అండి. అయితే మరి Okay, థ్యాంక్ యూ వెరీ మచ్ thank అండి. you. థ్యాంక్ యూ. Thank you, Andy. Thank you, sir. Bye. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.